ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నుస్ వరల్డ్. ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ అలాగే పూరి అయితే చేశాను నేను. అది మొత్తం తినడం అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు వీడియో తీద్దామని చెప్పేసి లాస్ట్లో వీడియో తీసాను అంతే. ఈరోజు మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్కు పాప పుట్టి చాలా రోజులు అయ్యింది. ఎప్పుడు మేము వెళ్ళలేదు చూడ్డానికి. అప్పుడు మా పాప చిన్నది కాబట్టి వెళ్ళలేదు చూడ్డానికి. ఇక ఈ రోజైతే టైం కుదిరిందన్నమాట మా ఆయనకు తీసుకువెళ్ళడానికి. అందుకని చెప్పేసి మేమైతే బట్టల షాప్కి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి అలాగే మా పాపకి కూడా ఇద్దరికి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. మా ఫ్రెండ్ పేరు వచ్చేసి శిరీష, ఆ అన్నయ్య పేరు అయితే కళ్యాణ్. ఆ అన్నయ్యను మా ఆయన ఇద్దరు ఒకటే హాస్పిటల్లో వర్క్ చేసేవారు. మా ఫ్రెండ్కి అయితే పాప పుట్టింది అని చెప్పాను కదా నేను. ఆ పాప పేరైతే విన్సీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. మేము పుట్టినప్పుడే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ నాకు అప్పుడు మా పాప కూడా చిన్నదే. వెళ్తే మైలలు తలుగుతాయి అని చెప్పేసి అంటారు కదా పెద్దవాళ్ళు. అందుకని చెప్పేసి ఆగామన్నమాట మేము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈమెనే మా ఫ్రెండ్ వాళ్ళ పాప. బొట్టయితే పెట్టనీయలేదంట మా ఫ్రెండ్ని. పడుకుంటేనే పెట్టనిస్తుందంట. ఇక మా చిన్ను అయితే మంచిగా ఆడుకుంటున్నాడు విన్సీ పాపతోటి. మా అమ్ముల తల్లి అలాగే ఈ విన్సీ పాప కూడా తొందరగానే పెద్ద విరిగిరు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. రోజులైతే తొందరగానే గడిచిపోతున్నాయి. ఇక్కడ మా ఆయన అయితే ఫొటోస్ తీస్తున్నారు మా అమ్ముల తల్లిని. నేను కళ్యాణ్ అన్నయ్య అని చెప్పాను కదా, ఈ అన్నయ్యనే. మా అమ్ముల తల్లి అయితే ఎవరిని చూసినా సరే తొందరగా దగ్గరికి వెళ్ళి మంచిగా నవ్వుతుంది. అదే అంటున్నాడు ఇక్కడ అన్నయ్య, మంచిగా వస్తుంది దగ్గరికి, ఏడవని కూడా ఏడవట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఈ అన్నయ్య వాళ్ళు ఉండేది కూడా కరీంనగరే. వీళ్ళకు మాకు కొంచెం దూరమే ఉంటుంది. ఇది వాళ్ళ రూమ్. వీళ్ళు కూడా రెంటెడ్ హౌస్లోనే ఉంటారు. మేము వెళ్ళిన రోజే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకు ఒక పాప. వాళ్ళను కూడా వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నా నేను. ఇక మరి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి తీయలేదు. కొందరికి నచ్చదు కదా, అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేదు. మేమైతే మార్నింగ్ వెళ్ళాము అక్కడికి. ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. మా ఆయన అటు నుంచి అటే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇక ఈవినింగ్ అయితే కళ్యాణ్ అన్నయ్యనే మమ్మల్ని మా రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేసి వెళ్ళాడు. చాలా రోజుల నుంచి చూసి వద్దాము వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. మొత్తానికైతే ఇవాళ అయితే కుదిరింది మాకు వెళ్ళడానికి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారని చెప్పాను కదా నేను. ఇదిగో బెడ్లో పడుకున్నాడు కదా ఈ అన్నయ్యనే. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా బయట కూర్చుంది పిల్లల్ని ఆడిపించుకుంటూ. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మేమైతే మా రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను. టీ తాగకపోతే నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. ఖచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ ఖచ్చితంగా 2 టైమ్స్ అయితే తాగుతాను నేను టీ. నాలాగా టీ పిచ్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మహా పిచ్చి టీ అంటే. ఇక టీ తాగడం అయితే అయిపోయింది. మా ఆయన అయితే ఏమైనా స్నాక్స్ లాంటివి చేయు అని చెప్పేసి వెళ్ళారన్నమాట డ్యూటీకి. నేనైతే ఇక్కడ మరమరాలు అయితే పోపుకేస్తున్నాను. ముందుగా ఇక్కడ కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇవంతా మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకున్నాను. ఉప్పు కారం వేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ మరమరాలన్నిటిని కూడా ఇందులో వేసి కలిపేసుకోవడమే. ఒకవేళ గ్యాస్ అలానే ఉంచి కలుపుకుంటే ఏంటంటే మనం కారం వేసాం కదా, ఆ కారం అంతా కూడా మాడిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి ఇలా చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనేసి అయితే అనిపిస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ సంధ్య. బాయ్ బాయ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.